అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రాడామస్గా పేరు పొందిన ఎన్నికల విశ్లేషకుడు ఆలన్ లిచెస్మన్ ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత ఎవరో ప్రకటించారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిసే వైట్ హౌస్ పీఠం దక్కించుకుంటారంటూ ఆయన జోస్యం చెప్పారు. అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షురాలు హ్యారిస్ అంటూ వీడియోలో పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుండి కమలా హారిస్ పోటీలో ఉన్నారు. కాగా కిస్ టు వైట్ హౌస్ విధానంలో అధ్యక్షుడు ఎవరో గత 40 ఏళ్లుగా ఆయన ఖచ్చితంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఇటు డెమోక్రటిక్స్ అటు రిపబ్లికన్స్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఇప్పటి వరకు రేటింగ్లో ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. త్వరలోనే ఇరువురి మధ్య డిబేట్ కూడా కానుంది. ఆ తర్వాత ఎవరు ఎవరిపై ఎక్కువ స్కోర్ చేస్తారు అనేది తేలిపోనుంది.